వెల్కమ్ బ్యాక్. పసిడి ధర మళ్లీ కొండెక్కుతుంది. పరుగులు పెడుతూనే వస్తుంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం విశేషం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనిస్తోంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూ వస్తుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 66,000కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కొత్త పెరుగుదలతో దాని ధర 61,000కు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కూడా అలాగే పెరుగుతుంది. కేజీ వెండి ధర 73,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు మార్కెట్ నిపుణులు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రికార్డు గరిష్టాలకు చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం అంటే 24 క్యారెట్లు ధర దేశీయ విపణిలో 66,000 దాటింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి బులియన్ విపణిలో 66,680 వద్ద బంగారం ధర ట్రేడ్ అయింది. అంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 61,080 వరకు అవుతుంది. సోమవారం 24 క్యారెట్ల పుత్తడి ధర 65,050గా ఉంది. ధర ఇంతలా పెరగడంతో అమ్మకాలు బాగా తగ్గినట్టు అంటున్నారు బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు. ఈ వెండి కిలో ధర కూడా సోమవారం 72,000 కాగా మంగళవారం 73,950కి చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడం, కేంద్రీయ బ్యాంకుల నుండి పసిడి నిల్వలు పెంచుకునే ఆసక్తి పెరగడమే పుత్తడి పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. క్రిప్టో కరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడి పైన పెట్టుబడులు పెడుతుండటం వల్లే ధరలు ఇంతగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు బగ్గుమంటుండడం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఏప్రిల్ మధ్య నుంచి లేకపోవడం వల్ల బంగారం, వెండి అమ్మకాలు బాగా తక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈరోజు ఈ పెరిగిన బంగారం ధరల గురించి మనతో విశ్లేషించడానికి మార్కెట్ విశ్లేషకుడు నాగరాజు గారు లైవ్లో ఉన్నారు. వారిని వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మనం చూస్తున్నాము ఒక 4 రోజుల నుంచి అయితే ఈ బంగారం ధరలు ఒకేసారి అమాంతం పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? అమ్మా, ఇప్పుడు బంగారం సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇది సెంటిమెంట్ అమ్మా. సెంటిమెంట్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే తండ్రికి కూతురికి అనుబంధం, తండ్రికి కూతుర్లకి అనుబంధం. పిల్లలు పుట్టక ముందే, ఆడపిల్ల పుట్టిన వెంటనే అప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు ముందు దిగినే మనం బంగారం మీద సేవ్ చేస్తాం, బిస్కెట్ కొంటా ఉంటాం. ఎప్పుడు చిన్నపిల్లగా ఉండి పెళ్లి కావడానికి చాలా టైం ఉన్నప్పటికీ కూడా ముందుగానే మనం ఆడపిల్లకి కాబట్టి బంగారం కొంటూ ఉంటాం. అట్లాగే పెళ్లిళ్ళ సీజన్ వస్తే డిమాండ్ పెరుగుతుంది. ఈ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లా ప్రాంతాల్లో అయితే మగవాళ్ళు కూడా బంగారం విపరీతంగా కొని ఆభరణాలు ధరించుకునేటటువంటి అలవాటు ఉంది. సో మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడైతే సెంటిమెంట్ ఉంటుందో దానికి ఒక పర్టికులర్ రీజన్ మీద ఉంటుందమ్మా. సెంటిమెంట్, ప్రధానంగా సెంటిమెంట్ బంగారం ధర అనేది పెరగడానికి. ఇది ఇండియాలో, ముఖ్యంగా భారతదేశంలో దీనికి తగ్గుదల అనేది లేదు. ఎవర్ గ్రీన్, ఇట్ ఈస్ ఆల్వేస్ షూటింగ్ అప్. ప్రధానమైన కారణం ఏంటంటమ్మా, ఇవాళ ఒక సెక్యూరిటీగా మనం కూడా గోల్డ్ ని చూస్తా ఉన్నాం. మనం దాచుకోవడానికి రూపాయి మీద మనం కనుక ఒక ఎఫ్డీలో 1 లక్ష రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 ఏళ్ల తర్వాత దాని రియల్ వాల్యూ పడిపోతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ పడిపోయి మనం పెట్టినటువంటి 10 లక్షలకి ఆ వాల్యూ, రియల్ వాల్యూ ఉండదు. అదే బంగారం మీద అయితే కనుక అదే వాల్యూ ఉంటుంది, ధర కూడా పెరుగుతుంది అనేటటువంటి ప్రజల్లో ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ బంగారం మీద. ప్రధానంగా ఇది ఒక సెంటిమెంట్ అనేది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కూడా మనం భారతదేశంలో ఖర్చు చేస్తున్నాం. మనం డిసెంబర్కి ఇప్పుడు ఇంకా మార్చి పూర్తిగా మనం ఫస్ట్ వీక్ లోనే ఉన్నాం. ఈ మార్చికి డిసెంబర్కి కలిపితే 3 నెలల్లోనే సుమారుగా 6,000 రూపాయలు 24 క్యారెట్ మీద బంగారం ధర పెరిగినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు 65,730 రూపాయలు సంథింగ్ లైక్ దట్ ఈ రోజు ఇప్పుడున్నటువంటి 24 క్యారెట్ 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర. దానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు సెంటిమెంట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ అగైన్స్ రిస్క్. నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్,
ఏంటి మన చిన్నపిల్లలపై మీద ఉన్న సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ కోసమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అగైనిస్ట్ మార్కెట్ రిస్క్, ఇన్వెస్ట్మెంట్ అగైనిస్ట్ ఎకనామిక్ రెసిషన్. ఏదన్నా ఆర్థికంగా ఇప్పుడు వార్ జరుగుతుంది అనుకోండి, ఇవాళ అమెరికాకి ఉక్రెయిన్ కి వార్ జరిగింది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో టెన్షన్స్ ఉన్నాయి, పాలస్తీనాల్లో టెన్షన్స్ ఉన్నాయి. ఈ టెన్షన్స్ ప్రభావం కూడా ఎప్పుడైతే యుద్ధం జరిగిందో, యుద్ధానికి బంగారం ధర పెరగడానికి సంబంధం ఏంటని మనం అనుకుంటాం. స్టాక్ మార్కెట్ లో కూడా ఒక సెంటిమెంట్, ఒక గవర్నమెంట్ పడిపోవచ్చు, ఒక గవర్నమెంట్ వెంటనే రావచ్చు. కారణం ఏంటంటే కారణం ఉండదు, సెంటిమెంట్ అంతే. సెంటిమెంట్, ఒక ఫియర్, ఎకనామిక్ రెసిషన్. ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం అనేటటువంటి ఒక రకమైన సిగ్నల్స్ వస్తున్నాయి ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికాలో, ఈ ఆర్థిక మాంద్యం అనేది రావడం అనేది జియో ఎకనామిక్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, వీటన్నిటిని కలిపితే కనుక ఇవాళ బంగారం మీద డిమాండ్ పెరిగి బంగారం మార్కెట్ పెరుగుదల అనేది కనిపిస్తా ఉంది. దీనికి ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్కోసారి మైనింగ్ లో కూడా, గోల్డ్ మైనింగ్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని మీద ప్రభావం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇదేనండి, భారతదేశంలో ఇది ఎవర్ గ్రీన్, ప్రజల్లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటటువంటి ఒక, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇవాళ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, బంగారం మీద కన్నా ధరగన బంగారం మీద పెడితే కనుక అది నిలకడగా ఉంటుంది. రూపాయల్లో పెడితే దానికి ఖచ్చితంగా ఆ రూపాయి వాల్యూ పడిపోవడము ఇంకోటి జరుగుతుంది. డాలర్ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఆ షిఫ్టింగ్ అనేది అంతా కూడా మళ్ళీ బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం, డాలర్ వాల్యూ పడిపోతా ఉంటే కనుక. ఇవాళ ఆర్బీఐ కూడా పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఫోరెక్స్ లో, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో బంగారం నిల్వలు కూడా ఒక ఎకనామిక్ సెక్యూరిటీగా మనం భావించి బంగారం కొంటున్నాం. ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ఈ డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్ల ధర పెరగడానికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. సార్, మనం ఒకసారి చూసినట్లయితే 2023 జనవరిలో కూడా ఈ విధంగానే ధరలు తగ్గాయి, బంగారం ధరలు. మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చే టైంకి అమాంతం పెరిగాయి. ఇప్పుడు 2024లో కూడా జనవరిలో తగ్గాయి, మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ రాగానే పెరిగాయి. అంటే ఇక్కడ పెళ్లిళ్ళ టైం కావడం వల్ల ఈ ధరలు పెరుగుదల కారణం అనుకోవచ్చా? పెళ్లిళ్ళ సీజన్ ఒకటే అని చెప్పలేమమ్మా. పెళ్లిళ్ళు లేకపోయినా కానీ ఇంతకుముందే చెప్పినట్టు ఆడపిల్ల పుట్టంగానే, నాకే ఒక ఆడపిల్ల ఉందండి, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మా బంధువుల్లో ప్రెషర్ ఉంటుంది, సొసైటల్ ప్రెషర్ ఏంటంటే, ఏమయ్యా ఆడపిల్ల పుట్టింది, బంగారం ఏమన్నా కొంటున్నావా, అమ్మాయి ఎంత వయసు వచ్చింది, చదువుకుంటుంది, పెళ్లికి ఎంతో వ్యవధి లేదు, ముందుగానే బంగారం కొనిపెట్టుకోవాలి కదా, తర్వాత బంగారం రేటు పెరుగుతుంది కదా. అంటే ఒక సొసైటల్ ప్రెషర్ కూడా బంగారం కొనుగోలు మీద పడతా ఉంది. పర్టికులర్ గా ఈ పెళ్లి సీజన్ అప్పుడే బంగారం కొనడం కాదు. మీరు చెప్పిన 23వ సంవత్సరంలో ఉన్న పరిస్థితి 23 సంవత్సరం అంతం చివరికి వచ్చేటప్పటికి వేరుగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి జియో పొలిటికల్ టెన్షన్స్, ఒక వార్ సిచ్యువేషన్ రావడం జరిగింది. అప్పుడు లేదు. ఆర్థిక మాంద్యం అనేది ఇప్పుడు చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. అమెరికాలో ముఖ్యంగా టెక్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో 3 లక్షల పైన ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, టెక్నికల్ రంగంలో పోయి జరుగుతోంది. ఇట్లందుకు సిగ్నల్ ఏంటంటే, ఇవాళ ఒక ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచం తలుపులు తడుతుంది. వర్స్ట్ ఎవర్ క్రైసిస్. ఈ క్రైసిస్ లో బంగారం అనేది, బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది భద్రంగా ఉంటుంది అనేటటువంటి ప్రజలు నమ్మకం ఉన్నాం. సార్, మనం చూసినట్లయితే ఏప్రిల్ 30 వరకు కూడా ఈ ధరలు ఇలాగే ఉంటాయన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా ఉంటాయి. నేను అనుకోవడం ఇది ఒక స్పెక్యులేషన్ మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు మీడియాలో. ఎందుకంటే ఇట్లా పలానా రేటు పెరిగితే కనుక మనం చెప్తున్నామని మీ టీవీ ఛానల్ నమ్మకంతో కూడా పెట్టుబడి పెడతా ఉంటారు. అది చెప్పడం కరెక్ట్ కాదు. కానీ కనీసం 74,000 వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మార్చి ఎండింగ్, ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఇంకో 10,000 రూపాయలు మేరకు ఎక్కువ పెరుగుతుందని అంటున్నారమ్మా. సార్, అదేవిధంగా మనం చూస్తే అమెరికాలో వడ్డీ రేట్లకు ఇక్కడ బంగారం పెరుగుదలకు సంబంధం ఏంటి? అదేనమ్మా, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే దీనికి ఒక సెంటిమెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటిమెంట్ కి కరెక్ట్ గా ఒక రేషనల్ గానీ ఒక రీజన్ గానీ ఉండదమ్మా. బంగారం అనేది ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి అంశం ఇది. ఇప్పుడు మన సైట్ ఉంది, నార్త్ ఈస్ట్ బిట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ లో సైట్ ఉంటే కనుక దానికి రేట్ ఉంటుంది. ఏదైనా సైటే నార్త్ ఈస్ట్ ఎందుకంటే దానికి సెంటిమెంట్, బంగారం కూడా అంతే సెంటిమెంట్. సార్, అదేవిధంగా ఈ బంగారం ధర పెరగడంతో ఈ బులియన్ మార్కెట్ పై ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఎక్కువగా ఖచ్చితంగా ఎందుకు పడుతుందమ్మా, పడుతుంది. పడే అవకాశం లేకుండా పోలేదు, పడుతుందమ్మా. ఇది వీళ్ళు అంటే ముందే ఊహించి ఉంటారంటారా ఇలా ధరలు పెరుగుతాయి ఈ సీజన్ లో అన్నట్టుగా? బులియన్ మార్కెటే కాదు, ఈవెన్ మనం కూడా బంగారం అయితే అమ్మా, మనం చూడండి, గత చరిత్ర ట్రాక్ రికార్డు చూడండి. బంగారం అన్ని ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మార్కెట్ లో ప్రైస్ క్రాష్ ఉంటా ఉంది.
ప్రైస్ పడిపోవడం పెరగడము. బంగారం ఎప్పుడైనా కానీ కొలాప్స్ అయిపోయి మళ్ళీ రైజ్ అయ్యేది చూస్తున్నాం మనం. అది ఒక స్టడీగా ఉంటుంది, బంగారం ఒకటే స్టడీగా ఉంటుంది. అందుకనే సహజంగానే మనం ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తాం. మన దగ్గర డబ్బులు నిల్వ ఉంటే కూడా ఆ డబ్బుల రూపంలో ఉండేదానికన్నా బంగారం బిస్కెట్ రూపంలో కొని పెట్టుకోవడం కూడా మనం ఒక అలవాటుగా ఇండియాలో ఉంటా ఉంది. మళ్ళీ ఈ బంగారం రేటు తగ్గే ఛాన్స్ ఎప్పటి వరకు వస్తుందంటారు? లేదమ్మా, తగ్గే అవకాశం అయితే ఉండదు. మార్కెట్ లో స్టేబుల్ గా అయితే ఉండొచ్చు చెప్పలేం. కానీ ఒక మార్కెట్ బంగారానికి బంగారమే కాదు, భారతదేశంలో ఏదైనా కానీ ధర తగ్గిన సందర్భం ఉందా? పెట్రోల్ ఉంది, పెట్రోల్ కి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి లింక్ ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒకవేళ మార్కెట్ లో తగ్గినా గానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గట్లే మనకి. సో ధరలో ఒక ట్రెండ్ ఏంటంటే ధరలు అనేది పెరిగితే కనుక ఏ ధర కూడా తగ్గిన సందర్భం లేనే లేదు. బంగారం అయితే అసలు ఉండదు, ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెరిగినటువంటి ధరల గురించి, బంగారం ధరల గురించి అయితే మరి మాకు స్పష్టంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.